బీజేపీ నాయకుడు దార్ల శంకర్ గౌడ్ అతని భార్య మల్లేశ్వరిపై ఖమ్మం 3 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తారని ప్రశ్నించిన తమపై శంకర్ గౌడ్ దాడి చేశారని అత్త మామ ఫిర్యాదు చేశారు. ఇద్దరు మనవరాళ్లు వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అయితే పిల్లలను తీసుకెళ్లేందుకు శంకర్ గౌడ్ మల్లేశ్వరి రాగా వెళ్లమని వారు మొరాయించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు చిత్రహింసలకు గురిచేస్తారని పిల్లల వీడియో విడుదల చేశారు. అయితే ఈ విషయంపై ప్రశ్నించిన అత్త మామ తమ్ముడిపై కూడా శంకర్ గౌడ్ దంపతులు దాడికి పాల్పడ్డారు. అత్త మామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం, నా పేరు చంద్రిక. నా పేరు జీవనేశ్వరి. మేము దార్ల శంకర్ మల్లేశ్వరి వాళ్ళ పిల్లలు. గత కొన్ని రోజులుగా మా మమ్మీ డాడీ మమ్మల్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు. కొన్ని డేస్ క్రితం అట్లనే నన్ను టార్చర్ చేస్తుంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటున్నా. రీసెంట్ గా మా చెల్లిని కూడా అంతే హెరాస్మెంట్ చేస్తుంటే ఇక్కడికి వచ్చేసింది. వచ్చిన తర్వాత మా తాతయ్య ఎందుకు కొట్టారు పిల్లల్ని, ఏంటి అది ఇది అనేసి అడిగితే మా తాతయ్యని రాయి తీసుకొని తల పగలు కొట్టారు. మా తాతయ్య వాళ్ళ తమ్ముడిని కూడా అంతే తల పగలు కొట్టారు. మా అమ్మమ్మని కూడా కొట్టారు. ఇదంతా జరిగి ఒక 4-5 డేస్ అవుతుంది. అయిన తర్వాత మా అమ్మమ్మ, తాతయ్య ఇంకా చిన్న తాతయ్య వాళ్ళ తల పలగొట్టారు. కొన్ని డేస్ తర్వాత 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము. అయినా సరే మీరు నన్ను ఏం పీకలేడు, నా వెనకాల పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారని మమ్మల్ని బెదిరింపులకి గురి చేస్తున్నారు. వాళ్ళ డాడీ, మా మమ్మీ, దార్ల శంకర్ గౌడ్, దార్ల మల్లేశ్వరి వల్ల మా అందరికి ప్రాణహాని ఉంది. ఎవరేం చేయలేరని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అన్ని చూసుకుంటారని చెప్పి మమ్మల్ని బెదిరి